మేడం నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు నిన్న మీరు చూసుండొచ్చు పెర్నాని గారు కావచ్చు, ఒక పక్క అంబటి రాంబాబు గారు కావచ్చు. వీళ్ళిద్దరూ కూడా ఒక రెండు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి మొన్న పెర్న నాని గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ చంద్రబాబు నాయుడు గారిని మన పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా విడతీయలేము, అది జగన్ అనుకున్నా మోదీ గారు అనుకున్నా ఎవరి వల్ల కాదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పెర్నాని గారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు వచ్చి ఇప్పుడు వరకు మేము వాళ్ళని విడగొడదాం అనేటువంటి ప్రయత్నం చేశాము, వాళ్ళ విడగొడితేనే మేము గెలుస్తాం అనేటువంటి భావనలో ఉన్నాము, కానీ ఇప్పుడు మేము వాళ్ళిద్దరిని కలిపి కొట్టాలనుకుంటున్నాం, వాళ్ళని అలాగే కలిసే ఉండమనండి, అలాగే కలిసే రమ్మని చెప్పండి, అలా వచ్చినప్పుడే మేము కొట్టి మేము గెలుస్తామని చెప్పి చెప్తున్నారు. దీనికి ఏమంటారు మేడం? ఈ రెండిట్లకి ఎలా తీసుకుంటారు? వైసీపీ ఇప్పుడు ఏమైనా రియాలిటీలోకి వచ్చిందని అనుకుంటారా? ఇదే స్టేట్మెంట్ ఎలక్షన్ ముందు కూడా మాట్లాడారండి. వాళ్ళు రెండు స్టేట్మెంట్లు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ఒకటి, మీరు ఎంత మంది వచ్చినా సరే గుంపుగా మా సింహం సింగిల్ గా వస్తుంది, మేమే గెలుస్తామని ఒక స్టేట్మెంట్ మాట్లాడారు. ఇదే నోర్లు. తర్వాత మరలా కొంచెం జన సమీకరణాలు మారుతున్నాయి అని చెప్పేసి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలక్షన్ ముందు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? మీకు దమ్ముంటే సింగిల్ గా రండి, మేము సింగిల్ గా వస్తున్నాం, మీకు దమ్ముంటే సింగిల్ గా రండి, గుంపుగా రావడం కాదు అని చెప్పేసి మాట్లాడారు. అంటే రెండు స్టేట్మెంట్లు ఎలక్షన్ ముందు మాట్లాడారు. ఇప్పుడు కూడా సేమ్ స్టేట్మెంట్లు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, వాళ్ళ క్యాడర్ లో పాపం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటారు, ఇలాగే ఉన్మాద మోకల్లాగా సోషల్ మీడియాలోనూ గ్రౌండ్ లోనే ఎగబడుతూ ఉంటారు అనేటువంటి విధానంతో ధైర్యాన్ని నింపడానికి మాత్రం ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు నాయకులు. ఏమి ఇస్తున్నారంటే, మీరు కలిసి ఉన్నా సరే మేము గెలుస్తాము అని చెప్పేసి. కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ప్రజలకి ఏం చేస్తున్నారన్న విధానాన్ని బట్టే ప్రజల ఓటింగ్ అనేది నమోదైద్ది. గత 5 ఏళ్ల పాటు నువ్వు ఏం చేశావు అంటే చెప్పడానికి ఉన్నటువంటి విధ్వంసం తప్ప అభివృద్ధి ఏమీ కనిపించలా. ఇప్పుడు డిఎస్సి ఉద్యోగాలు మొన్న నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు క్లియర్లీ డిఎస్సి ఉద్యోగాలు. కానీ గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి క్యాలెండర్ ఇచ్చారా? ఇవాళ డిఎస్సి ఉద్యోగులు ఎవరి పట్ల కృతజ్ఞత చూపిస్తారు? ఓటర్ గా ఎవరిని ఎన్నుకోవాలనుకుంటారు? కూటమిని ఎన్నుకోవాలనుకుంటారా, జగన్ ఎన్నుకోవాలనుకుంటారా? అలాగే ఉచిత బస్సు విషయం కానివ్వండి, రాజధాని విషయం కానివ్వండి, వాళ్ళ రాజధాని ఎవరి టైంలో నిర్మాణం స్టార్ట్ అయింది, రైల్వే లైన్ ఎవరి టైంలో పూర్తవుతోంది, ఒకటి అరా కాదండి, ఇలా చాలా డిఫరెన్సెస్. గత ప్రభుత్వం చేయలేనివి చేస్తానని హామీ ఇచ్చి చేయలేకపోయినవి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తోంది. ప్రజలు ఎప్పుడూ కూడా పార్టీలు క్యాపబిలిటీ ఏంటనేది చూడరు, ప్రభుత్వం క్యాపబిలిటీ ఏంటనేది చూస్తారు. 100% ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏమి చేసింది, మనం ఏ పార్టీని మరలా ప్రభుత్వంలోకి తీసుకొచ్చుకుంటే మనకు మంచి జరిగింది అన్నటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు. కాబట్టి గత 5 ఏళ్ల పాటు పాలన చూసిన తర్వాత ఇంకా దద్దమ్మ పాలన మాకొద్దు అని కూటమికి పట్టం కట్టారు. ఇవాళ కూటమి కూడా ప్రజలకి సంబంధించిన అభివృద్ధిని మర్చిపోయింది అంటే మాత్రం 100% ఓటమి తప్పనిసరిగా ఉండిద్ది. కాబట్టి కూటమి ప్రభుత్వం 100% ఎన్ని ఇబ్బందులు నాయకులు పడుతున్నా, ఎన్ని విభేదాలు నాయకుల మధ్యలో ఉన్నా, వాళ్ళ అల్టిమేట్ థాట్స్ అన్ని కూడా ప్రజలకి మంచి చేస్తున్నాం, ప్రజలకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన వైపు వెళ్తుంది. కాబట్టి 100% మరలా కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలన బేరేజ్ వేసుకుని చెప్పాలి అంటే మొన్నటి వరకు అయితే వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఒప్పుకున్నట్టే మేడం. ఎందుకంటే వీళ్ళిద్దరిని విడగొడితేనే మేము గెలుస్తాం అన్న దానికి ఏదో ఒక రకంగా వాళ్ళ రెండు వర్గాల మధ్య కావచ్చు, కాపులకి కమలకి మధ్య కావచ్చు, లేదంటే జనసేన టీడీపీ మధ్య కావచ్చు, ఏదో ఒక విధంగా చిచ్చు రాజేయాలనే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇక అది అవ్వదు అనే దానికి ఒక దానికి వచ్చారేమో అనిపిస్తున్నారు. ఇప్పుడే కాదండి, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి కూటమిలో ఉన్నన్ని రోజులు, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అధికారాన్ని ఆయన రూల్ చేస్తున్నన్ని రోజులు, స్టేట్ లో అధికారం ఆయన చేతుల్లో ఉన్నన్ని రోజులు, బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ కి సపోర్ట్ గా అన్ని విధాలుగా నిలబడుతున్న రోజులు, కూటమిని విడగొట్టడం కానివ్వండి, ప్రభుత్వాన్ని పడగొట్టడం కానివ్వండి, సింగిల్ గా వెళ్ళినా కూటమిగా వెళ్ళినా మమ్మల్ని దించడం వైసీపీ వల్ల అవ్వదు. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అసలు పాలన అంటే ఎలా చేయాలనేది తెలియకపోబట్టి గత 5 ఏళ్లు పిచ్చోడి చేతికి రాయి దొరికినట్లుగా ఎట్టబడితే అట్ట జరిగింది పాలన ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ ఆ పరిస్థితి ప్రజలు ఇష్టపడట్లేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం కూడా ప్రజల కోసమే పని చేసుకుంటూ వెళుతోంది. వ్యక్తిగత స్వార్థాలను పక్కన పెట్టి ప్రజల కోసమే పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, అంటే రియాలిటీలోకి ఏమన్నా వచ్చిందంటారా? వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఇద్దరిని కలిసే మనం ఢీ కొట్టాలి అనే ఒక కొత్త తరహా వ్యవహారాన్ని ఏమన్నా తీసుకొచ్చిందంటారా వాళ్ళ వ్యూహాన్ని? అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఏదో కూటమి మధ్య చిచ్చు రేపితే విడిపోతారు, పుల్లలు పెడితే పుల్లలు వెళ్ళ గ్యాప్లు వస్తాయని చెప్పేసి ఆలోచన ఈ సంవత్సరం నుంచి చేశారు. మనం ఎన్ని పుల్లలు పెట్టినా వాళ్ళు విడిపోయే ఉద్దేశంలో లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఉమ్మడిగా ఎదుర్కోవడం ఎలా అనే దాని మీద ప్లాన్ చేసుకోవాలన్నట్టు ఆలోచన ఇప్పుడు మొదలు పెట్టారు. నాకు తెలిసి అందులోనే భాగం అంటారు. అంటే వీళ్ళని విడగొట్టాలనే ప్రయత్నం చేసుకున్నప్పుడే ఇప్పుడు వచ్చిన చిరంజీవి గారి ఇష్యూ కావచ్చు, గతంలో వచ్చిన ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా
గ్యాప్ తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాముగా ఉండటం ఇవన్నీ కూడా దాంట్లో భాగమే అంటారా? ఏదైనా సరే ఆ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమేనా అని అనుకోవచ్చా? ఇలాంటి ఎన్ని మాటలు వచ్చినా, ఇప్పుడే ఎన్ని కాదండి, ఆయన విమర్శలు పార్టీ వచ్చినా. పెట్టిన రోజే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజే చెప్పారు, వ్యక్తిగత స్వార్థం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు, కేవలం వ్యవస్థ కోసం మాత్రమే వచ్చాను అని. ఈ రోజు కూడా ఆయన అదే స్టాండ్ మీద ఉన్నారు. ఆయన వ్యక్తిగత విషయాల్లో ఎక్కడైనా ఇబ్బందులు జరిగినా సరే ఆయన దాని గురించి స్పందించట్లా. వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు జరిగితేనే ఆయన నోరెత్తి ప్రశ్నిస్తున్నారు. ఎలా అయితే మీకు గతంలో అనిత గారు కొన్ని విషయాల్లో హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత గారు కొన్ని కేసెస్ విషయంలో కూటమికి కొన్ని క్వశ్చన్లు ఎదురవుతున్నప్పుడు ఆ అవును. టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. అలా ఇలా ఒకటని కాదు, చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి మొన్న అసలు ఎవరిదాకా ఎందుకండి, మొన్న అసెంబ్లీ సమావేశాలు మీరు చూసినట్లయితే బోండా ఉమా గారు క్వశ్చన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అవును. గారు ఆన్సర్ ఏమి ఇచ్చారు? క్లియర్లీ ఒక నిజమైనటువంటి లీడర్ లా కనిపించారు ఆ రోజు. అసలు 100% ఆయన అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. రాజకీయ కక్షలతో కర్మాగారాలు మూసుకుంటూ వెళ్ళిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతూ ఉండిద్ది, వాళ్ళకి నిరుద్యోగుల్ని వాళ్ళ యొక్క ఇబ్బందులు తీర్చేటువంటి మెకానిజం మన దగ్గర ఉందా ప్రస్తుతం, కాబట్టి ఒక్కసారిగా అన్ని మూసేద్దాం వైసీపీ వాళ్ళే కాబట్టి అంటే అవి కుదరవు. చాలా మంది జీవితాలు లింకప్ అయి ఉంటాయి కాబట్టి మార్పులు చేసుకుంటూ రావాలి. ఆల్టర్నేట్ అనేది ఎత్తుక్కుంటూ ఆ ఆల్టర్నేట్ చూపించి అప్పుడు వీటిని మార్పులు తీసుకొచ్చి చెయ్యాలి తప్ప కేవలం రాజకీయ కక్షలతోటి కర్మాగారాలు మూసుకుంటూ వెళ్తే కుదరదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు ఆయన. అట్లాంటి స్టేట్మెంట్ ఇంకే లీడర్ అని ఇవ్వగలరా? ఇంకొక లీడర్ అసలు ఆలోచన చేయగలరా? వాళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి అర్జెంట్ మూసేద్దామన్న కాన్సెప్ట్ లో వెళ్ళిపోయేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కాబట్టే అంత గొప్ప ఆలోచన చేయగలిగారు. మరి అట్లాంటి సందర్భాల్లో అట్లాంటి వైసీపీ కంపెనీయా, నాయకుడికి ఆ టీడీపీ కంపెనీయా, కర్మాగారాలు ఎవరిదైనా వైసీపీ కానివ్వండి. నాయకులు కూడా వైసీపీ నాయకులు కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి వ్యక్తిత్వం అయిందా కాదా? అవునండి, అవునండి, నిజంగా. మరి అలాంటి వ్యక్తి ఆ సారథ్యంలో, అలాంటి వ్యక్తి యొక్క భాగస్వామ్యంలో, చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ లీడర్ యొక్క భాగస్వామ్యంలో, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ రాష్ట్రంలో పార్టీ నడుస్తోంది, కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఇంకెందుకు వస్తాయి గ్యాప్లు? ఎలా గెలుస్తుంది వైసీపీ? అవునండి. అంటే 4 మనుషుల్ని కార్లు టైర్ల కింద వేసి తొక్కించుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రం గెలిచేస్తుందా? 4 లారీలు లోడ్లు మామిడికాయలు రోడ్డు మీద దొల్లించేసి తొక్కిచ్చేసుకుంటూ పోయినంత మాత్రం గెలిచేస్తుందా వైసీపీ? రైట్ మేడం. అంటే ఇప్పుడు పెర్నాని గారు కావచ్చు, ఆఖరికి నిన్న ఓజీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ మీట్ గురించి కూడా అంబటి రాంబాబు గారు కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ కొంతమంది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన ఒక డిప్యూటీ సీఎం అనుకుంటున్నారా, కత్తి పట్టుకోవడం ఏంటి, ఆ గన్నులు పట్టుకోవడం ఏంటి, ఆ సినిమాలు ఏంటి, ఆ రక్తపాతాలు ఏంటి, ఏం చెప్తున్నారు, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఇవి నిన్న పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్ లో గన్ను పట్టుకున్నందుకు కూడా కొంచెం అడవుడు చేస్తున్నారు. అంటే బహిరంగంగా సినిమా ప్రమోషన్ దాంట్లో, సినిమా సక్సెస్ దాంట్లో గన్ను పట్టుకోవడం తప్పు, మరి బాత్రూమ్ లో గొడ్ల పట్టుకోవడం మాత్రం కరెక్ట్ వీళ్ళకి. మరి బాబాయ్ని ఏపీపించిన వాళ్ళని ఎందుకు ఎంపీలను చేశారు, ఎందుకు సీఎంలను చేశారంటే క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర. సిగ్గుండాలి కొంచెం ఇట్లాంటి మాటలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు, అరే బాబు ప్రజలు ఏం చెవిటోళ్ళు గుడ్డోళ్ళు కాదు, అన్ని చూస్తున్నారన్న విషయం గుర్తుంటే అట్లాంటి మాటలు మాట్లాడతారు లేదు నాకు కూడా తెలియదండి. వేదిక మీద గన్ను పట్టుకొని చూపిడు ఆయన సినిమా ప్రమోషన్ కోసం యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా కాదు, అక్కడ ఆ సినిమా హీరోగా వెళ్ళి ఆయన వృత్తిపరంగా ఆ ప్రమోషన్ చేస్తేనేమో తప్పు అయిపోయింది. ఇక్కడ బాత్రూమ్ లో స్వయాన బాబాయిని గొడ్డలు బట్టి వేసేస్తే మాత్రం రైట్ అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు.